హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ సుమ మీ తెలుగమ్మాయి. ఇది వచ్చేసి ఫ్రైడే రోజు వ్లాగ్ అండి. ఫ్రైడే మార్నింగ్ నుంచి నైట్ దాకా ఫుల్ వ్లాగ్ అయితే ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. చాలామంది మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ మొత్తం అయితే అప్లోడ్ చేయండి అని చెప్పి మెసేజ్ అయితే పెట్టారు. వారి కోసం అయితే నేను ఫుల్ వ్లాగ్ అయితే ఈరోజు అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మన వ్లాగ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వ్లాగ్స్, ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే మన ఛానల్లో వస్తుంటాయి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు ఇచ్చే లైకే మాకెంతో హ్యాపీనెస్ కలిగిస్తాయి. ఇంకా కొన్ని వీడియోస్ చేయాలని అనిపిస్తుంది. వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే స్కిప్ చేయకుండా చూసేయండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా ఏమంటారు, పాత వాళ్ళనే కాకుండా కొత్త వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేయండి. మాలాంటి వాళ్ళని కూడా యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళని కాకుండా కొంచెం మాలాగా కొత్తగా వచ్చి యూట్యూబ్ వీడియోస్ తీసే వాళ్ళని కూడా కొంచెం సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా వీడియోలోకి వచ్చేద్దామండి. ఇంకా ఇదైతే ఫ్రైడే రోజు తీసిన వ్లాగ్. ఫ్రైడే రోజు ఇంకా అంతకు ముందు రోజు అయితే నేను క్లబ్ వీడియో అయితే తీసాను కదా, సింగరేణి క్లబ్లో ప్రైజెస్ ఇస్తున్నారని చెప్పి ఒక వీడియో అయితే తీసాను కదా. ఇంకా మేము క్లబ్కి అయితే వెళ్ళాం. నైట్ ఇంటికి వచ్చేసరికి 10:30 అట్లా అయిపోయింది. ఇంకా కొంచెం లేట్గానే నిద్రపోయాం కాబట్టి మార్నింగ్ అయితే కొంచెం లేట్గానే లేసామండి. నేను ఇంకా రేపు ఫ్రైడే ఇట్లా అయిందంటే నేను కొంచెం ముందుగా లేవడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాను. కానీ ఫ్రైడే అనేది విషయం మర్చిపోయానండి. ఫ్రైడే రోజు నేను దీపారాధన చేసుకుంటాను. రెగ్యులర్గా అయితే దీపారాధన ఏం చేసుకోము. ట్యూస్డే ఇంకా ఫ్రైడే అయితే దీపారాధన చేసుకుంటాను. ఇంకా ఈ ట్యూస్డే ఫ్రైడే అయితే కొంచెం పొద్దున్నే లేసి అయితే ఇంట్లో పనులన్నీ క్లీనింగ్ ఉంటాయి కదండి, ఎక్కువ పనులు ఉంటాయి కదా. ఇంకా దీపారాధన అంటే చాలా ఎక్కువ క్లీనింగ్ అవి ఇవి ఉంటాయి కదా. కొంచెం ముందే లేసి నేను పనులన్నీ పెట్టేసుకుంటాను. కానీ నైట్ నేను ఇంకా కొంచెం లేట్గా నిద్రపోయాను. క్లబ్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. ఇంకా ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ కాబట్టి ఇంకా కొంచెం లేట్ అయిపోయింది. అందరికి ఇచ్చేసరికి మనదే లాస్ట్ అన్నమాట. ఇంకా లేట్ అయిపోయేసరికి నేను ఫ్రైడే అన్న విషయం మర్చిపోయినా. 7:30 అయింది మార్నింగ్ లేచేసరికి అయితే. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించాలి, ఇంకా టిఫిన్స్ ఇవన్నీ ఇంకా ఏమంటారు ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, దీపారాధన చేసుకోవాలి. చాలా హడావిడి అయితే అయిపోయింది. ఇంకా ముందు రోజు నానబెట్టిన దోశ పిండి ఉంది కదా, పిల్లలకైతే బాగా స్నానాలు చేయించాడు. దోశ పిండి అయితే ఉంది కదా, నేను పిల్లలకైతే దోశ వేసించి పిల్లలకైతే తినిపించిన. ఇంకా పిల్లల్ని స్కూల్కి అయితే వెళ్ళిపోయాలండి పిల్లలు. ఆ తర్వాత బావ కోసం అయితే బావ కూడా రెడీ అయిపోయాడు ఆఫీస్కి. బావ కూడా ఒక దోశ అయితే వేసిచ్చాను. ఇంకా ఇక్కడైతే వాష్రూమ్స్ కడగడానికి అయితే వచ్చారండి. మాకు కంపెనీ నుంచి ఒక అతను అయితే వచ్చి ఫ్రైడే వాష్రూమ్స్ అయితే కడుగుతాడు. ఇంకా వాష్రూమ్ కడిగేటప్పుడు అయితే నాకు స్టార్టింగ్లోనైతే చాలా భయం వేసేది. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారు హాస్టల్ రూమ్స్లలో ఈ న్యూస్ విన్నప్పటి నుంచి అయితే చాలా భయం వేస్తుంది. హాస్టల్ బాత్రూమ్స్లలో సీసీ కెమెరాలు పెట్టారన్న న్యూస్ అయితే వచ్చింది కదా, అప్పటి నుంచి అయితే చాలా భయం వేసేది. నేను ఈ వాష్రూమ్ ఎవరిని నమ్మడానికి లేదు కదా అండి. నాకు అనిపిస్తుంది లోపల అయితే డౌట్ అనేది వస్తూ ఉంటుంది. ఏమైనా కెమెరాలు ఉంటాయా, సీసీ కెమెరా అని నేనైతే మొత్తం అయితే వెతికి చూస్తూ ఉంటాను. ఇంకా కంపెనీ వాళ్ళు కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి అలాంటివి పనులు ఏం చేయరని అనుకుంటున్నాను. ఇంకా అతనైతే వాష్రూమ్స్ అయితే కడిగి వెళ్ళిపోయాడు. అలాగే పిల్లలకైతే నేను లంచ్ బాక్స్ అయితే రెడీ చేశాను. బావ అయితే పిల్లలకి లంచ్ బాక్స్ ఇచ్చి ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంకా ఇతనేనండి వాష్రూమ్స్ అయితే ఫ్రైడే అయితే సింగరేణి క్వార్టర్స్ మొత్తం అయితే క్లీన్ చేసి అయితే వెళ్తాడు. ఆ తర్వాత ఇంకా ఈరోజు మా ఇంటి గార్డెన్ మొత్తం అయితే చాలా గడ్డి అయితే మొలిసిందండి. ఆ గడ్డి అయితే నేను క్లీన్ చేయించడానికి మా పక్కింట్లో వర్క్ చేస్తుంది ఆ ముసలమ్మ. తనైతే నేను అడిగాను, మా ఇంట్లో గడ్డి చాలా ఎక్కువ అయిపోయిందమ్మా, డబ్బులు ఇస్తాను క్లీన్ చేస్తావా అంటే, సరే అమ్మ వస్తా అని చెప్పి అమ్మ అయితే క్లీన్ చేస్తుంది. తనైతే క్లీన్ అయితే చేస్తుందండి. ఇంకా నేను ఇక్కడ మొత్తం ఇంట్లో పని అయితే చేసుకొని దీపారాధన అయితే చేసుకున్నాను. చక్కగా స్నానం చేసుకొని ప్రశాంతంగా దీపారాధన అయితే చేసుకున్నాను. కొంచెం లేట్గా లేసినా కూడా పనులన్నీ తొందరగానే అయిపోయాయండి. బాగా కొంచెం హెల్ప్ చేశాడు కాబట్టి. ఇంకా నేనైతే ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను. కానీ చూసే వాళ్ళు ఎంతవరకు చూస్తున్నారో అయితే నాకైతే తెలీదు. కానీ ఒక లైక్ కూడా ఇవ్వట్లేదు. ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయండి.
చేయట్లేదు. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ అయితే చేయండి, అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. అవైనా మంచిగా ఉండే వీడియోస్ మాత్రమే కామెంట్ చేయండి, అలాంటి వీడియోస్ అయితే చేయడానికి ప్రయత్నిస్తాను. ఏదైనా టిప్స్ లాంటివి ఏదన్నా అడగండి, నేనైతే చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాను ప్రశాంతంగా. ఆ తర్వాత నేనైతే నా కోసం కూడా ఒక చిన్న దోశ అయితే వేసుకోవాలి కదా, ఆకలి అయితే వేస్తుంది. ఇప్పటికే టైము 11 అట్లా అయిపోయింది. ఇంకా ఒకటే వేసుకున్నాను దోశ. ఇది ఒక దోశ తింటే సరిపోతుంది. చూసారు కదా, ఉప్మా ఇంకా ఏంటి వెల్లుల్లి పేస్ట్ దోశ పైన వేసి ఇలా దోశ చేసుకుంటే మాత్రం సూపర్ టేస్ట్ ఉంటుందండి, మీరు ట్రై చేయండి. హలో అండి, ఈరోజు ఫ్రైడే అనే విషయం మర్చిపోయి నైట్ క్లబ్కి వెళ్ళి వచ్చేసరికి అయితే చాలా లేట్ అయిపోయిందండి. మార్నింగ్ లేచేసరికి అయితే 7:30 అయిందండి. ఈరోజు ఫ్రైడే అన్న విషయం అయితే మర్చిపోయాను. ఫ్రైడే రోజు నేను దీపారాధన చేసుకుంటాను కాబట్టి కొంచెం ఎర్లీగా లేచి పనులన్నీ నేనే చేసుకుంటాను కాబట్టి కొంచెం ఎర్లీగా లేస్తాను. కానీ క్లబ్కి వెళ్ళి వచ్చేసరికి లేట్ అయిపోయింది. నైట్ కొంచెం హెడేక్ కూడా బాగా వచ్చేసింది. ఇంకా అలాగే పడుకొని ఉండిపోయాను. ఇంకా ఈరోజు ఫ్రైడే అని తెలిసి ఫాస్ట్గా అయితే పిల్లల్ని రెడీ చేసి లంచ్ బాక్స్ పెట్టి టిఫిన్స్ చేసి బాగా ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దీపారాధన చేసుకొని ఇప్పుడు నేను ఒక చిన్న దోశ అయితే వేసుకున్నాను. ఇలా దోశ వేసుకున్నట్లయితే మనం ఎక్కువ అయితే తినలేము, జస్ట్ ఒకటైతే తినగలము. 11 అవుతుంది. టిఫిన్ అయితే 11కి అయితే చేస్తున్నాను. దోశ అయితే చాలా బాగుందండి. ఉప్మా ఇంకా వెల్లుల్లి చట్నీ అయితే బాగానే రెడీ చేస్తాడు. బాగా కూడా నాకు చాలా హెల్ప్ అయితే చేస్తాడు. జస్ట్ నేను దోశలు అయితే వేసేయడం మాత్రమే, ఇవన్నీ బాగా రెడీ చేస్తాడు. అప్పుడప్పుడు ఇలా ఒరిజినల్ వాయిస్ అయితే పెడుతూ ఉంటాను. ఇంకా ఇలా రికార్డు చేసి వాయిస్ ఇవ్వకుండా ఒక్కొక్కసారి ఒరిజినల్ వాయిస్లు కూడా అప్పుడప్పుడు వస్తుంటాయి. ఎలా ఉందో అలా మాట్లాడాలా లేదా ఇలా వాయిస్ రికార్డ్ ఇవ్వాలనేది కూడా కామెంట్ చేయండి, ఎలా బాగుంటుందో. ఇంకా ఇక్కడ నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఒక 1/2 అవర్ అలా రెస్ట్ తీసుకొని తినగానే పని చేయకుండా ఒక 1/2 అవర్ అలా రెస్ట్ తీసుకొని నేను ఇంకా కిచెన్ రూమ్లోకి అయితే వచ్చాను. 12 అవుతుంది టైం అయితే. ఇంకా 1 వరకు అయితే నేను రైస్ ఇంకా కర్రీ అయితే చేసేయాలి. 1 వరకు కరెక్ట్ 1కి బావ అయితే ఆఫీస్ నుంచి లంచ్కి అయితే ఇంటికి వస్తాడు. 1 నుంచి 1:30 వరకు కరెక్ట్ 1:30 వరకు మళ్ళీ ఆఫీస్కి వెళ్తాడు. 30 మినిట్స్లో బావ ఫుడ్ తినేసి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఇంకా నేను ఫాస్ట్గా అయితే రెడీ చేస్తున్నాను వంట అయితే. ఈరోజు కర్రీ అయితే నేను పప్పు టమాటా చేస్తున్నానండి. ఇంకా బొబ్బరి పప్పు ఉంటుంది కదా, బొబ్బరి పప్పును టమాటా చేస్తున్నాను. లోకల్ అయితే కాదులేండి, ఏమంటారు హైబ్రిడ్ లాగా ఉంటుంది కదా పప్పు, అదే అంత టేస్ట్ అయితే ఉండదని అనుకుంటున్నాను నేను. లోకల్ పప్పు అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మేము పండించుకున్న పప్పు అమ్మ అయితే అప్పుడు పండించేది, వ్యవసాయం చేస్తాం కదా, అమ్మ అయితే అప్పుడు పండించేది, చాలా టేస్టీగా ఉండేది. ఆ పప్పుతో గారెలు కూడా వేసుకునే వాళ్ళము. ఇంకా ఈ పప్పు ఎలా ఉంటుందో చూడాలి. బావ కోసమే వండుతున్నట్టు అయిపోయింది నాకు, ఎందుకంటే నాకైతే నచ్చలేదు ఎందుకు ఆ పప్పు చూడగానే అంత వైట్గా ఉంది. ఇంకా నేను టకటక అయితే కర్రీ అయితే చేస్తున్నాను. 1/2 అవర్లో నాకు ఈ వంట అయితే రెడీ అయిపోవాలి. ఇంకా పప్పు కదా, బొబ్బరి పప్పు కదా, ఉడుకుతుందో లేదో ఇంకా చూడాలి. కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా ఒక విషయం అయితే చెప్పాలి, ఇక్కడ సింగరేణి క్వార్టర్స్లో అయితే దొంగలు అయితే చాలా ఎక్కువగా పడుతున్నారండి. ఇంకా మా ముందు క్వార్టర్స్లోనే కార్లు అయితే చాలామంది కార్ షెడ్స్ ఉంటాయి, కానీ కార్ షెడ్లో పెట్టలేక కొంతమంది బయటనే పెట్టుకుంటారు. ఏమంటారు, ఒక అతనంట గొడవ దూకొచ్చాడంట. మాకైతే ఇక్కడ దొంగలు చాలా ఎక్కువ పడుతున్నారని చెప్పి వాచ్మెన్ కూడా పెట్టుకున్నాం. మా కాలనీ మొత్తం అందరం కలిసి అయితే ఒక వాచ్మెన్ కూడా పెట్టుకున్నాము. ఇంకా అతను ఎక్కడి నుంచి వచ్చాడో ఏమో, సీసీ కెమెరాస్ కూడా ఉన్నాయి. మా క్వార్టర్స్ ఎలా అంటే చాలా లాస్ట్కి ఉంటాయి అన్నమాట. మా ఇంటి ముందు క్వార్టర్స్ వాళ్ళదేనండి కారు బయటనే పెట్టారు వాళ్ళు. గోడ దూకొచ్చాడంట, మరి ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో తెలియదు, కానీ వెనకాల గోడ దూకి వచ్చాడు కావచ్చు. కారు ఎత్తుకెళ్దామని ట్రై చేశాడంట. అప్పుడు టైం కూడా ఎక్కువ ఏం కావట్లేదండి, వర్షాలు అప్పుడు 2-3 డేస్ బ్యాక్ అయితే వర్షాలు ఎక్కువ పడేది కదా. సండే రోజు
సండే రోజు చాలా ఎక్కువ వర్షం పడింది ఇక్కడ. 10:30, 11 అట్లా అవుతుంది. అప్పుడంట కారులో ఎక్కి ఇంక కారు ఆన్ చేసిండంట. ఆన్ చేసి కొంచెం ముందుకెళ్ళగానే అది ఎందుకో స్ట్రక్ అయిపోయి సౌండ్ అనేది బాగా వచ్చిందంట. ఇంకా ఆ తర్వాత ఇంకా ఆ పక్క క్వార్టర్స్ వాళ్ళు ఆ రోజే ఊరికెళ్ళి వచ్చారంట. 11 అయిందంట. ఇంకా ఆ కారు సౌండ్ విని ఇంకా ఈ కారు ఇట్లా ట్రబుల్ ఇచ్చేసరికి వాడు భయపడిపోయి టక్కున పరిగెత్తి గొడవ దూకి వెళ్ళిపోయాడంట. ఇంకా వీళ్ళకి అసలు ఆ కారు ఇలా దొంగతనం జరగబోయిందని ఎట్లా తెలిసిందంటే, కారు ఒక దగ్గర పెట్టిన కారు మళ్ళీ ఇంకో దగ్గర ఆగిపోయి ఉందంట. ఈ కారు ఏంటి ఇంత ఇట్లా ఆగిపోయి ఉందని వాళ్ళు చాలా భయపడేసరికి సీసీ ఫుటేజ్ తెచ్చి చూస్తే ఇంకా కారు కదిలినట్టయితే కనిపించిందంట. ఇంకా దొంగలు పడ్డారు, వాచ్మెన్ పెట్టినా కూడా దొంగలు పడ్డారని ఇంకా చాలా భయం అవుతుంది ఇక్కడ. ఇంకా మేము ఎలా అంటే లాక్ వేసుకొని పడుకుంటామండి, బయట అయితే ఏం పెట్టుకోము. మేము లోపల పడుకొని నైట్ పడుకుంటప్పుడు అయితే లాక్ అయితే వేస్తాం కంపల్సరీగా. ఇక సింగరేణి అయ్యేసరికి ఇంకా దొంగలు కూడా ఎక్కువనే అయిపోతారు ఈ క్వార్టర్స్లలో. ఆ తర్వాత ఇంకా లంచ్కి అయితే బాగా వచ్చాడండి. 1 అవుతుంది. ఇంకా పాపం ఇంకా 10-20 మినిట్స్లోనే పాపం ఇంకా ఆయన అన్నం తినేసేయాలి. అసలు లాస్ట్ టైం ఇంతకుముందు అయితే కొంచెం ఒక 1.5 అవర్ రెస్ట్ తీసుకునేది ఉండే. ఇప్పుడు చాలా స్ట్రిక్ట్ అయిపోయిందంట. ఆఫీస్లో ఒక 20 మినిట్స్లో తినేసేయాలి, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి. ఫాస్ట్గా తింటున్నాడు. సినిమా వస్తుంది, బాగా నేను ఒక మూవీ చూసుకుంటూ సినిమా అయితే చూస్తూ బాగా తింటున్నాడు. ఇంకా నేను ఫుడ్ తినను, నాకు కొంచెం పొట్ట ఫుల్గా ఉందంటే బావ నాకు ఒక 2 బుక్కలు అయితే పెట్టాడు. తర్వాత ఇప్పుడు బావ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. 3:30 అయితే అవుతుంది టైము. ఇంకా ముసలమ్మ అయితే గడ్డి తీస్తూనే ఉంది. మార్నింగ్ స్టార్ట్ చేసింది, ఇంకా 5కి అట్లా అయిపోయింది గడ్డి తీయడం అయితే. 3:30 అవుతుంది. ఇంకా బబ్బుల్ని అయితే నేను స్కూల్ నుంచి ఇంటికి తీసుకురావాలి. స్కూల్కి అయితే వచ్చాను. నేను బాబుని తీసుకోవడానికి వెళ్తున్నా, గేటు వేసుకో జాగ్రత్త అని చెప్పి అయితే నేను స్కూల్కి అయితే వచ్చిన. లాక్ వేసుకొని పోమ్మా అని చెప్పింది. లాక్ అయితే వేస్తాను కానీ నువ్వు చూసుకో కొంచెం ఎవరు రాకుండా అని చెప్పి అమ్మకి చెప్పి అయితే నేను స్కూల్ దగ్గరికి వచ్చిన. ఇంకా ఇక్కడ నర్సరీ నుంచి 1st క్లాస్ వరకు ఈ క్యాంపస్లో ఉంటుంది. ఆ తర్వాత 2nd to 10th వరకు ముందు క్యాంపస్లో ఉంటుంది. చిన్నోడైతే వస్తున్నాడు, నన్ను చూడగానే బయటకు వచ్చాడు. టైం 3:30 వరకు పైనుండి క్లాసుల రూమ్లో నుంచి పిల్లల్ని అయితే కిందకైతే దించి అలా కూర్చోబెడతారు. ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకెళ్ళడానికి. చూపించాను కదా, అందులోనే మను ఉంటాడు, ఇందులో చిన్న బాబు ఉంటాడు, అందులో పెద్ద బాబు ఉంటాడు. ఇంకా టైం అయితే ఈవినింగ్ 5 అవుతుందండి. మార్నింగ్ 10:30కి వచ్చింది గడ్డి తీయడానికి. 5కి అయిపోయింది ఇంకా అమ్మ గడ్డి తీయడం. చాలా నీట్గా అయితే తీసింది. ఇంకా బబ్బులకి అయితే బనానా ఫ్రూట్ అయితే ఇచ్చాను తినమని. అలాగే అమ్మ కూడా ఒకటి ఇచ్చేసిరా అంటే తీసుకెళ్ళి ఇచ్చాడు. ఆడ కూర్చొని అయితే తింటుంది. చాలా నీట్గా అయితే క్లీన్ చేసిందండి. మేము అదే అనుకుంటున్నాము. ఇంతకుముందు చేయమంటే వాళ్ళు డబ్బులు తీసుకునే వాళ్ళు కానీ అంత పైన గడ్డి విరిచేవాళ్ళు, మొత్తం భూమిలోకి నుంచి తీయకుండా విరిచేవాళ్ళు. 2-3 డేస్కే మళ్ళీ గడ్డి అయితే మొలిచేది. ఇంకా అమ్మ అయితే చాలా నీట్గా తీసింది. ఒక రోజంతా పట్టింది అమ్మకి ఆ గడ్డి తీయడానికి. వేరే వాళ్ళు అయితే ఒక గంటలో ఇలా పైన అంతా పీకేసి వెళ్ళిపోయేవాళ్ళు. అమ్మకైతే డబ్బులు ఇచ్చాను. ఇంకా రేపటి వ్లాగ్లో అయితే చూపిస్తాను ముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా అయింది క్లీన్గా. ఇంకా నేను ఎంత మనీ అయితే అమ్మకి ఇచ్చాననేది రేపటి వ్లాగ్లో అయితే చూపిస్తాను. ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ని. అమ్మకి డబ్బులు ఇవ్వగానే వెళ్ళిపోయింది. ఇంకా నేను ఇస్తానని చెప్పి బబ్బులు అయితే ఇచ్చాడు డబ్బులు. ఇంకా అలాంటివి అయితే నేను పిల్లలతోనే ఇప్పిస్తాను. డబ్బులు ఇవ్వడం ఏదన్నా ఫుడ్ పెట్టడము, ఫ్రూట్స్ ఇవ్వడం అనేది పిల్లలతోనే ఇప్పిస్తాను. ఇంకా తర్వాత 5 అవుతుంది టైం అయితే. నేను ఇల్లు అయితే క్లీన్ చేసుకున్నాను, చెప్పాను కదా. 5కి మనకు స్కూల్ అయిపోతుంది. ఇంకా 5కి బావ కూడా ఆఫీస్ అయిపోతుంది. బావ ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు మనను తీసుకొని ఇంటికైతే వస్తాడు. ఇంకా నేను ఇల్లు క్లీన్ చేసుకున్నాను, బయట క్లీన్ చేసుకున్నాను. ఇంకా ఈ చిన్నోడు ఉంటాడు కదా, వాడైతే పెద్ద బాబు మీదకైతే అరుస్తాడు. వాడిని ఏమైనా కొట్టడం, తిట్టడం. ఇంకా వాడు కనిపించకపోతే మను అంటాడు. కానీ వాడు కనిపించిన తర్వాత ఊగే గొడవ పడుతూ ఉంటాడు వాడితో. ఏ ఇంట్లోనైనా అంతే కదా, చిన్నపిల్లలు అంటే పెద్ద పిల్లలు కొంచెం ఓపికగా ఉంటారు, చిన్నపిల్లలు కొంచెం రాక్షసులు కదా. మా ఇంట్లో కూడా అంతే. మా చిన్నోడు అసలు పెద్ద బాబు ఎంత ఓపికగా ఉంటాడో చిన్న బాబు అంత రాక్షసుడు. ఇంకా బయటైతే ఊడ్చుకుంటున్నాను. ఇంకా వాళ్ళు కూడా అదే అంటున్నారు, అమ్మ మంచిగా క్లీన్ చేసింది, చాలా నీట్గా అయితే తీసింది అన్నాడు బావ కూడా. అలాగే ఎట్లాగో ఊడ్చుకుంటున్నాను కదా, పంపు కూడా వస్తుందని చెప్పి నీట్గా అయితే కడిగేస్తున్నాను. చాలా స్పీడ్గా అయితే వస్తుంది పంపు అయితే.
ఇంకా బయట గచ్చి మొత్తం అయితే కడిగేస్తున్నాను. ఇంకా చిన్నోడైతే అంత ఆగమాగం చేస్తున్నాడు. ఇంట్లో ఊడ్చే చీపురు మొత్తం తడిపేస్తున్నాడు. వద్దు అంటే నా మీదకే అరుస్తున్నాడు చిన్నోడైతే. ఇంకా ఈవినింగ్ టైంలో బావ రాగానే బావకు టీ తాగడం అలవాటు అయిపోయింది బాగా. ఇంకా టీ అయితే పెడుతున్నాను. చక్కగా నీట్గా అయితే తుడుచుకున్న తర్వాత ఇలాగే పాలు పొంగడము, పాలు పోవడము ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది కదండి. ఇంకా పాలైతే ఎంత జాగ్రత్తగా పోద్దాం అనుకున్నా కూడా ఇలా అయితే కింద పడిపోయింది. ఇంకా సర్లేని ఒక టిష్యూ తీసుకొని క్లీన్ అయితే చేసుకుంటున్నాను. టీలోకి చక్కగా అల్లం అయితే వేసుకుంటానండి. అల్లం లేకుండా టీ తాగడం అసలు తాగాలనిపించదు, తాగిన కూడా టేస్ట్ అనేది ఉండదు. ఇంకా అల్లంతో టీ అయితే చేశాను. ఇంకా బావ వచ్చేటప్పుడు అయితే చికెన్ అయితే తీసుకొచ్చాడు. చెప్పాను కదా మధ్యాహ్నం పప్పు చేశానని, అది కొంచెం హైబ్రిడ్ పప్పు కదా, అసలు టేస్టే లేదండి బొబ్బరి పప్పు. ఇంకా నేను తినలేదు, ఇంకా అసలు నాకు నైట్ కూడా తినదనుకున్నాడో ఏమో. ఇంకా చికెన్ అయితే తీసుకొచ్చాడు, పిల్లలు కూడా తినరు. ఇంకా బావన్నాడు టేస్ట్ బాగానే ఉంది కానీ సర్లే ఇంకా చికెన్ తీసుకొస్తాను, చికెన్ వంట అని చెప్పి బావ చికెన్ తీసుకొచ్చాడు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే. అలాగే ఇంకా టీ కూడా రెడీ అయిపోయింది కదా. టీ నలుగురికి అయితే టీ అయితే పోసాను. బబ్బులు గడ అయితే అసలు తాగలేదు. బ్రెడ్ ఉందండి, బన్ను లాగా ఉంటుంది కదా, బన్ అయితే తీసుకొచ్చాడు బావ. ఇంకా బన్ పెట్టుకొని అందరం కలిసి అయితే టీ తాగుతున్నాం. ఇదైతే మాకు టీ టైం అండి. బావ ఆఫీస్ నుంచి పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అయితే ఇలా టీ పెడుతూ ఉంటాను. 5:30 6 వరకు 6 అలా టైంకి అయితే ఇలా కూర్చొని అందరం కూర్చొని అయితే టీవీ చూస్తూ టీ అయితే తాగుతూ ఉంటాము. ఇది టీ టైం అని చెప్పుకోవచ్చు మాది. ఆ తర్వాత చికెన్ అన్న అయితే కారము, పసుపు, అల్లం మసాలా ఇవన్నీ అల్లం అయితే వేయలేదు, మసాలా అన్నీ అయితే కలిపి పెట్టుకున్నాను. ఇంకా చికెన్ కర్రీ నాన్ వెజ్లోకి అప్పటికప్పుడు అల్లం పట్టి వేసుకుంటే చాలా బాగుంటుంది, టేస్ట్ అనేది బాగుంటుంది. ఇంకా నేను ఇక్కడ కూర్చొని అల్లం అయితే తీసాను, కాసేపు కర్రీలో వరకు అల్లం అయితే తీసాను. ఇంకా కర్రీ అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నాను, చికెన్ కర్రీ అయితే. ఇక్కడ బావ ఏదో మాట్లాడుతున్నాడు, బావతో మాట్లాడుతూ నేను కర్రీ అయితే చేస్తున్నాను. ఈరోజు వర్క్ అయితే చాలా ఎక్కువ అయిపోయిందండి. నేనైతే చాలా కష్టపడి వీడియో తీశాను. ఇంకా మీరు ఎక్కడి వరకు ఈ వీడియో చూస్తున్నారో, ఎంత స్కిప్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి నా కష్టానికైతే. ఇలా కెమెరా పెట్టుకొని వీడియో తీయడం, షూట్ చేయడం. ఇప్పుడు అర్ధరాత్రి 12 అవుతుంది, నేను వాయిస్ ఇస్తున్నాను. 12 అలా కూర్చొని వాయిస్ అయితే ఇస్తున్నాను. ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని పిల్లల్ని పడుకోబెట్టి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వర్క్ చేసి ఇలా పిల్లల్ని పడుకోబెట్టి ఫుడ్ పెట్టి ఇంకా ఇలా కూర్చొని అయితే వాయిస్ అయితే ఇస్తున్నాను. ప్లీజ్ అండి నా కష్టానికి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీరు వీడియో అయితే ఫుల్గా చూసేయండి. ఇంకా ఇక్కడ చికెన్ కర్రీ అయితే అవుతుంది. ఇంకా రైస్ కూడా పక్కకి రైస్ పెట్టిన, చపాతీ చేద్దాం అనుకున్నా కానీ అంత ఓపిక అయితే అస్సలు లేదు నాకు. ఇంకా పిల్లలకైతే కర్రీ ఏమంటారు రైస్ కర్రీ అయితే అయిపోయింది. చూసారా ఎంత డల్ అయిపోయినా, ఇంకా మార్నింగ్ నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను కదా, చాలా డల్ అయిపోయింది ఫేస్ అంతా. వ్లాగ్ నచ్చిందా అండి? వ్లాగ్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ అయితే చేయండి. నచ్చినట్లయితే ఎలాంటి వ్లాగ్స్ కావాలో కామెంట్ అయితే చేయండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.